జేపీ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో అక్రమ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తూ గ్రామాలను మద్యం అడ్డాగా మారుస్తున్నాయి. వెంబలూరు పంచాయతీ అంబేద్కర్ నగర్లో 3 బెల్ట్ షాపులు ప్రభుత్వ అనుమతి లేకుండానే బహిరంగంగా మద్యం విక్రయాలు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్లయ్యారని, బెల్ట్ షాపుల కారణంగా కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయని, భర్తలు మద్యం బానిసలుగా మారి భార్యలను హింసిస్తున్నారని మహిళలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో తిండి లేదని, మద్యం మాకు శాపం అయిందని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక అక్రమ షాపులకు మౌన మద్దతా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు గాలిలో కలిసిపోయాయని, రాత్రిళ్లు తాగుబోతుల హంగామాతో మహిళలు బయటికి రావడానికే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో డక్కిలిలో మద్యం మాఫియాకు అధికారులే రక్షణగా మారారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో అక్రమ బెల్ట్ షాపులు అధికారులకే తెలిసే నడుస్తున్నాయా అనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. మహిళలు రోడ్డెక్కి తమ కాపురాలు నాశనమవుతున్నాయని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకునే దుస్థితి రావడం మండలంలో పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో చూపిస్తోంది. వెంబలూరు పంచాయతీ అంబేద్కర్ నగర్లో 3 బెల్ట్ షాపులు బహిరంగంగా నడుస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో మందు సరఫరా ఎలా జరుగుతోంది అన్న ప్రశ్నకు ప్రజల్లో వినిపిస్తున్న సమాధానం మరింత షాకింగ్ గురిచేస్తోంది. డక్కిలిలో ఉన్న 2 బ్రాందీ షాపుల నుండే బెల్ట్ షాపులకు మద్యం సరఫరా జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర మార్గాల నుండి మందు సరఫరా అయ్యే అవకాశం తక్కువనే చెప్పాలి. ఈ 2 షాపుల నుండే మద్యం సరఫరా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు ఓ ఆటోలో బ్రాందీ షాపుల నుండి మద్యం మండలంలోని అన్ని బెల్ట్ షాపులకు చేరుతోందన్న ప్రచారం గ్రామంలో జోరుగా వినిపిస్తోంది. ఇంత స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమ బెల్ట్ షాపులను మూసివేయకపోతే మహిళలు పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసులోనే తేల్చుకుంటామని హెచ్చరించారు. ఇకనైనా డక్కిలి మండలాన్ని మద్యం మాఫియా అడ్డాగా మార్చే ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాది డక్కిలి మండలం అంబేద్కర్ నగర్ గ్రామం, మా ఎమ్లూరు పంచాయతీ. మా గ్రామంలో ఏనాడే కానీ ముందు అమ్మలేదు. ఇప్పుడు అంటే ముందు అమ్ముతున్నారు. 1కి 3 అంగళ్ళు అయినాయి. నిద్రలేస్తే పనులకు పోయి వచ్చేది, తాగేది, ఇళ్లల్లో గొడవలు, భార్యలతో కుట్లాట్లు, అదే తిండి తిప్పలు లేకుండా ఆడవాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. దాని గురించి మేము డక్కిలికి 2 సార్లు వచ్చినాము. మళ్ళీ ఎంగడీరికి ఒకసారి పోయినాము. వాళ్ళు పట్టించుకోలేదు. మా ఊర్లో ఈ విధంగా మొన్నమ్మిన దానికి అడిగితే భర్తలకి ఎక్క చెప్పి పంపిస్తున్నారు. పంపించి మీ ఆడవాళ్ళని వదిలిపెట్టేస్తున్నారని వాళ్ళకి లేనిపోయిన అడిగి చెప్పి పంపిస్తున్నారు. మా భర్తలు తాగొచ్చి మమ్మల్ని నైట్ పూట మాకు మా బిడ్డలకు నిద్ర లేకుండా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళు పోయి అడుగుతుంటే మేము అమ్మేది మాకు ఆ పై నుంచి ఆర్డర్లు అంటున్నారు. అది మీరు వచ్చి మాకు ఏదో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే సార్. మేము పండ్లకు పోయి మా పిల్లగాయలు పండ్లకు పోయి డబ్బులు తెచ్చి, నా కొడుకు అయితే ఈ పండుగ వెళ్ళిపోయిన ఆయనకు 5,000 ఇచ్చినాడంట మేస్త్రి. ఆ 5,000 ముందుకే పెట్టేసి ఇంట్లో రూపాయి ఇవ్వలేదు సార్. ఈ వాటము ప్రతిసారి పనికి పోయి రావటము, వాళ్ళకి ఇచ్చేయటము, ఇంట్లో రూపాయలే, తిండి తిప్పలు ఏమీ లేకుండా ఎండిపోతా ఉన్నారు. వాళ్ళు తాగి తాగి చచ్చిపోతే కూడా ఇంక దిక్కేలే. ఎంతమంది చచ్చిపోయినా కానీ మాకు ఆమె భయలేదని వాళ్ళు అంటున్నారు. అందుకని దయచేసి మీరు వచ్చి మమ్మల్ని మా బిడ్డలు కాపాడండి సార్. నమస్తే సార్. అమ్మే వాళ్ళ దగ్గరికి కూడా మేము పోయాము. అందరం ఆడవాళ్ళం అందరం కలుసుకొని పోయినా కానీ మాకు పైన నుంచి ఆర్డర్ వచ్చింది. మేము అమ్మేదే ఏం చేసుకుంటారో చేసుకోబడి అని అంటున్నారు. దయచేసి మీరు మమ్మల్ని మా పిల్లకాయలని కాపాడాలని మనవి చేసుకుంటున్నాము. వాళ్ళకి డబ్బులు కట్టేసినాము, మా ఇష్టం అది మేము అమ్ముకుంటామని వాళ్ళు అంటున్నారు. దయచేసి అధికారులు అందరూ వచ్చి అసలు మా ఊర్లో ఉండే షాపులను ఎత్తేసి మమ్మల్ని మా బిడ్డల్ని కాపాడాలని మనవి చేసుకుంటున్నాం సార్. నమస్తే. 30 సంవత్సరాలు కూడా దాటక ముందే వాళ్ళకి లివర్లు చెడిపోయి, కిడ్నీలు పోయి, వాళ్ళ బిడ్డలు భార్యలు కూడా మన అల్లాడిపోతూ ఉన్నారు.
దయచేసి మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలని మనవి చేసుకుంటున్నాం సార్.